గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. కావటితో సహా కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ పై వేటు వేసింది. ముగ్గురిని సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే మాజీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ కావటి మనోహర్ నాయుడిని క్రితమే వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ప్రకటన అయితే విడుదలైన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కావటి మనోహర్ నాయుడు మిగతా ఏ పార్టీతో కూడా టచ్ లేకపోయినప్పటికీ కూడా అతని మీద సస్పెండ్ వేటు వేసిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన మేయర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద ఈ అవిశ్వాస తీర్మానం పెట్టకుండానే ఆయనంతటా ఆయన కానీ అదే విధంగా స్థానానికి కానీ తెలియజేయకుండా తనకై తానే రాజీనామా చేశాడు. రాజీనామా చేయడంతో ముఖ్యంగా కూడా ప్రధానంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రధాన నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు కానివ్వండి, అలాగే లేళ్ల అప్పిరెడ్డి కానీ కనీసం కూడా విషయం వాళ్ళు కేంద్ర కార్యాలయానికి మాత్రం ఈ అతను రాజీనామాకు సంబంధించి తమకి ఎటువంటి ఈ ముందస్తుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం అయితే మాత్రం ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. ఆయన పార్టీ లైన్ దాటాడని చెప్పి భావించి దానికి సంబంధించి ఆయన మీద అయితే మాత్రం ప్రధానంగా కూడా ఎంక్వైరీ చేయించారు. ఆ క్రమశిక్షణ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఎంక్వైరీ కమిటీకి సంబంధించిన విషయంలో మాత్రం ఆయన పార్టీ లైన్ దాటినట్టుగా కూడా నిర్ధారించిన మీదట ఆయనతో పాటుగా కూడా అంజలి, ఈ కార్పొరేటర్ అయినటువంటి అంజలి, అదే విధంగా కూడా రవికుమార్ అనేటువంటి ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రధానంగా కూడా ఈ ఎప్పుడైతే వైసీపీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన నివాసంలో గుంటూరుకు సంబంధించినటువంటి లోకల్ బాడీకి సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిచి తాను అండగా ఉంటాను, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఇబ్బందులు పెట్టినా కూడా మీకు అండగా నేను ఉంటాను ఆయన తెలియజేసిన తర్వాత కూడా ఆయన ఈ విధంగా కూడా పార్టీని కనీసం అధికారంగా ఎవరైనా ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేయకుండా ఆయన పార్టీని వేయటం అనే దాని మీద పార్టీకి సంబంధించి చెప్పకుండా పదవికి రాజీనామా చేయడాన్ని మాత్రం ముఖ్యంగా కూడా వైసీపీ తీవ్రంగా భావించింది. దీనికి సంబంధించి ఆయన మీద సస్పెండ్ చేసినట్టుగా మాత్రం ఇప్పుడైతే మనకి వచ్చేటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.